మెజార్టీ వచ్చుద్ది జగన్కి. ఎట్టొచ్చేది ఏముంది, ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి పథకం, ఏదో ఒక పథకం డబ్బు చేర్చాడు. ఏది బ్యాంకులకు పోయి కష్టపడాల్సిన పని లేదు, ఇళ్ళకే వస్తున్నాయి. సచివాలయాలు పెట్టాడా, ఇప్పుడు 10-1లో ఆడింగులు తేవాలంటే అర్థంకి పోవాలా, 2 ఏళ్ళు ఇవ్వాలి వాళ్ళకి. చంద్రబాబు ప్రభుత్వంలో నేను 2 ఎకరాలు పాస్బుక్లు తెచ్చుకోవాలంటే 12 ఏళ్ళు గడుచుకున్నారు. ఇవాళ ఆ పని లేదు. సచివాలయంలో పోతే మన పాస్బుక్లు ఇస్తున్నారు. సచివాలయం అసలు చాలా మంచిది. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు మొత్తం నాశనం చేస్తాడు. ఇంకేమి జగన్ ఈసారి వచ్చాడంటే పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అసలు ఉండరు, లక్షలు తీసుకునే వాళ్ళు ఉండరు. మొత్తం సచివాలయాలకు అప్పచెబుతాడు. గ్రామ పంచాయతీలు పెట్టడు. గ్రామ పంచాయతీలు పెడితే వర్గాలు అయి తన్నుకోవటమే ఓళ్ళల్లో. అది సంగతి. ఏ క్లాసు తల్లికి, మనకు తల్లికి తల్లి ఆ పాలు ఇచ్చినట్టే ఉంది. తల్లి మనకి చిన్నప్పుడు పుట్టినప్పుడు మన తల్లి అట్టిచ్చింది పాలు అట్టుంది. ఉంది వాడి ఆడ పైటాస్ గడి అయితే ఆ పైటాస్ గడికే సరిపోయింది, కానీ దీనికి సరిపోదు. పవన్ కళ్యాణ్ ఏది వాళ్ళ సీటు వాళ్ళే గెలవలేక సత్తే ఇంకా వారెంట్లు ఏడ తీసేస్తారు వాళ్ళ ఇద్దా. వీళ్ళు ముగ్గురు ఒకటి అయింది, ముగ్గురు ఒకటి రారు. మాది కోరసపాడు, మాది 700-800 మెజార్టీ. ఎవరన్నా జగన్ పథకాలు చూసి ఇటు వచ్చారా? టీడీపీ వాళ్ళు వచ్చారు. ఇంతకుముందు బీజేపీ రామచంద్రారెడ్డి వాళ్ళంతా అటు ఉండేవాళ్ళు. వెంకయ్య నాయుడు అంటే తొడగోసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళంతా ఇటే వచ్చారు. జగన్ చూసే ఉంది. పథకాలు వచ్చినాయి జనానికి, పేద ప్రజలందరూ క్షేమంగా ఉండరు. ఇవాళ మా పల్లెల్లో ఏసీలు బిగించారు, రైతులు బిగిలా. కావాలంటే పోయి చూడు, ఇక్కడే పేదలు బాగుపడుతున్నారు. ఇలా ఏంది, ఆయిల్ ప్యాకెట్ 150 ఉంది, సిలిండర్ 1100 ఉంది అన్నారు. కూలి ఎంత 400. ఏది 11 గంటల కాడి నుంచి పోయి 5 గంటల వరకు. పొద్దున్నే పోతే 200, శనగబేయడానికి పోతే 300. ఇక కమ్మన కూలి వస్తుంది. ఇవాళ 4 2 పని ఎట్టుంది, హాయిగా ఉంది, బతుకుతున్నారు. ఏం పెరిగితే పేదలు చక్కగా బ్రహ్మాండంగా ఉంటున్నారు, తిరిగే లేదు. ఇటువంటి ప్రభుత్వం కావాలా మళ్ళీ? మనకు కావాలా? వీళ్ళు ఉంటేనే మళ్ళీ. వాళ్ళు ఉంటే ఉంది దాచుకొని సరిపోయింది. ఇంకేడుంది, ఏడ వచ్చేదే కటకటి కృష్ణానదిలో ముగ్గురిని కట్టగట్టి ఆ కృష్ణానదిలో నువ్వుతాడు. చూస్తాడని మీరు అంటారు. యాడికి వాళ్ళు వచ్చేది, ఇక రారు వాళ్ళు. ఇక అయిపోయింది వాళ్ళ చరిత్ర.